జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఆలోచించండి, నిజమే కదా, వాస్తవంగా కూడా నిజం. మనకి నిజమైన అబద్ధమైన ఎవరైనా వచ్చి ఒక మాట చెప్పారంటే ఈజీగా నమ్మేస్తాం మనం. అది స్త్రీలకి మరీ దారుణమైన పరిస్థితి. అది ఇప్పుడు ఈమె నమ్మేసింది. మీ తప్పు కాదులేండి, మీ మునిమామైన అవ్వమ్మగారు తప్పు. మీరేం చేయలే. ఆవిడ పోలికలే మీలోకి వచ్చినాయి, ఆవిడ లక్షణాలే మాలోకి వచ్చినాయి. మరి అందుకే కదండి మగాళ్ళు ఎందుకు మీరు చెప్పినట్టు అంటున్నారు. మరి ఆదాం విన్నాడు, మరి ఆయన వారసత్వం మాకు వచ్చింది కాబట్టి ఆవిడ భార్య కొంగుబడి తిరుగుతాడు. మరి ఆదాం తిరిగాడు, మరి వీళ్ళు కూడా తిరుగుతారు. తప్పే ఉందండి. ఆ తాత పోలికలు వస్తాయి కదా, అవునా కాదా? వచ్చా ఇప్పుడు ఇంటికి వచ్చింది, అవ్వమ్మ గారు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆదాం వచ్చాడు. వచ్చిన తర్వాత పండు తినేసింది ఇవిడు. ఎంతకనే తినేసి ఏమండి అంది. ఏంటే అంటే పండు తింటే మనం దేవదూతలు పిచ్చి మొహం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, దేవుడు చెప్పాడుగా బుద్ధి జ్ఞానం లేకుండా పండులే దేవుళ్ళు నోరు మూసి కూర్చో అంటే ఆల్రెడీ తినేసానండి. తినేసావా పిచ్చి మొహం దానా, తినొద్దన్నాడు. మీకేం తెలియదు, ఊరుకోండి. ఎంతంటే మీరు కూడా దేవదూత అయిపోతురు కానీ నేను ఒక్కదాన్ని అయిపోతే కుదురుద్దా రండి అంటే చూడండి దుర్మార్గం. ఈవిడ తినదే కాకుండా అప్పుడు ఆయన వద్దొద్దు తండ్రి చెప్పాడు కదా తినొద్దంటే నేను ఎక్కువ చెప్పండి. పెళ్ళాకి చాలామంది వేసి డైలీ నేను ఎక్కువ మీ అమ్మ ఎక్కువ అంటున్నారా? చాలామంది స్త్రీలు ఈ మాట నేను ఎక్కువ మీ అమ్మ ఎక్కువ. ఆలోచించండి, అంటే నువ్వు వచ్చావు ఇప్పుడు అమ్మనే బయటికేంటి ఇలా అంటారు కదా కొంతమంది నేను ఎక్కువ. అప్పుడు పురుషులు ఏం చెప్పాలి? చాలామంది చేసే పని ఏంటి చెప్పండి? ఎందుకులే అమ్మంటే మాతో ఉండదు కానీ 24 గంటల పక్కలో బలిలాగా ఇది ఇక్కడే చేద్ది ఎందుకు వచ్చిన గొడవ, సరేవే నువ్వు చెప్పినట్టే ఉందాం అంటారు. ఆత్మ కలిగిన పురుషుడు ఏం చెప్పాలి తెలుసా? పిచ్చి మొహమా, అమ్మే నువ్వే, 2 కళ్ళలో ఏ కన్ను కావాలనేది ఏం చెప్తాం? చెప్పలేం కదా. నువ్వు అడిగిన ప్రశ్నే తప్పే, పిచ్చి మొహమా అని చెప్పాలా. కానీ మన వాళ్ళు చెప్పట్లేదుగా. ఆదాం తాతగారి పోలికి మరి ఆయన ఆ రోజు కూడా లేదులే నాకు ఇద్దరు కావాలని చెప్పి పండు తినకుండా ఉంటే బాగుండేది, తినేసాడుగా. ఆ జీన్స్ మాకు వచ్చాయి అంతే అన్నా.
తినేదాకా ఊరుకోదు కదా. బైబిల్లో ఏముంది? భార్యతో పోరు, ముసురు. అసలు మామూలు కాదు. ఈ మాట ఎవరు చెప్పారు? మహానుభావుడు సొలొమోను గారు చెప్పాడు. ఎందుకని? ఎంత గొప్ప జ్ఞానవంతుడండి సొలొమోను. బాగా ఆలోచించండి. కొమ్ములు తిరిగిన సొలొమోను అయినా సరే ఎవరి మాట అన్నాడు ఆఖరికి? దేవుడు వచ్చి మాట్లాడండి. చాలా విచిత్రం చెప్పనా? దేవుడు వచ్చి, సొలొమోనా, నీకు ఎంత జ్ఞానం ఇచ్చాను కదరా, భార్య మాట నువ్వు విగ్రహాలు నమస్కారం పెడతావా? వద్దురా, వెనక్కొచ్చేరా అని చెప్పి ఎవరు చెప్పారు? 3 సార్లు చెప్పాడంట. ఎన్నిసార్లు అండి? విచిత్రం చెప్పనా? ఇంత జ్ఞానం కలిగినోడు కూడా దేవుడు వచ్చి మాట్లాడినా వినలేదు, కానీ భార్యల మాట విని విగ్రహాలకు నమస్కారం పెట్టాడంట. అది మీ పవరు. అమ్మా, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు అంతే కదండి. లోపల భర్తని పప్పు గుత్తో కొట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పప్పు గుత్తో కూర్చుని నన్ను కొట్టేయడని చెప్తారు మీరు. పోలీసుడు అంటే వీడు చెప్పుకోలేడు, వీడు దెబ్బలు తిన్నా సరే, ఎరా నన్ను కొట్టలేదండి, వీడు తలదూకుని వచ్చేస్తాడు బయటికి. ఎందుకని? వాస్తవంగా ఆలోచించండి. ఏ మగాడైనా లోపల ఎన్ని పడ్డా కానీ భార్య గురించి చెప్పగలరా? మీరు మాత్రం ఊరంతా చెప్పేస్తారు ఆడి గురించి. ఉన్నది లేదు కూడా చెప్పినప్పుడు పోలీసులు కూడా వచ్చేయమంటారు, ఎరా దున్నపోతురావు నేను కొట్టిందా? ఒకవేళ నిజంగా వచ్చి, ఏమండి నిజమేనండి నన్ను కొట్టిందంటే, నోరు మీరా సిగ్గులేదు అది మాట చెప్పడానికి అంటాడండ. అంటే ఆఖరికి అక్కడ కూడా పై చేయి ఎవరిది? తప్పులేదండి. ఆ సృష్టి ఆరంభంలోనే మీదే పై చేయి అయింది. ఆఖరికి చచ్చినట్టు ఆదాము ఏం చేశాడు? పండు తిన్నాడు. తిన్న తర్వాత ఇప్పుడు దేవుని తెలిసింది, దేవుడు వచ్చేసాడు, ఆదామా అన్నాడు. సమయం అయిపోయింది. ఏ సమయం? చల్లపూట సమయం అయింది. బహుశా 3 ఆ టైం అయ్యి ఉండొచ్చు. చల్లపూట సమయం అంటే 3-4 ఆ టైం మధ్యలోనే కదా చల్లపూట. వచ్చాడు, ఆదామా అన్నాడు. దేవుడికి తెలియదా? తెలుసు కదా ఆయనకి. అనేసరికి వచ్చేసరికి ఈయన గారికి ఇప్పటి వరకు బట్టలు లేవని తెలియలే. వాస్తవానికి దిగంబరులుగా దేవుడు తయారు చేశాడు, వస్త్రాలు ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి అది తెలీదు. కానీ సాతాను ఆ పండు తినిపించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారంట? దాక్కున్నారు. ఎందుకంటే భయం వేసింది. తినొద్దన్న పండు తిన్నారు కదా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వీళ్ళు తిన్న వెంటనే దేవుడు తెలుస్తుందా తెలీదా? తెలిస్తే తెలీదా? ఈ రోజులో మనం అనుకున్నాం టెక్నాలజీ అండి, సీసీ కెమెరాలో దొరికేస్తున్నాం అనుకుంటున్నాం. చాలామంది ఈ రోజున తప్పు చేసినప్పుడు ఏ కెమెరాలో దొరుకుతున్నారు? లోకంలో అయితే సీసీ కెమెరాలో. ఎక్కడ నువ్వు పని చేసినా సీసీ కెమెరాలో దొరుకుతుంది. సీక్రెట్కి వెళ్ళి అది ఇది పట్టుకొచ్చేసి మనకు జేబులో పెట్టుకుని సీసీ కెమెరాలో వెంటాడి మరి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి మరి దేవుడు సీసీ కెమెరా కనిపెట్టే జ్ఞానం మనిషినికి ఇవ్వగలిగినప్పుడు కోట్ల సీసీ కెమెరాల కంటే శక్తివంతమైన కెమెరా ప్రభువు అయిన దేవుని చూపు కాదా? ఆయన చూస్తున్నాడనే విషయం మనకు అర్థం కాదా? గుర్తుపెట్టుకోండి, మనిషి సీసీ కెమెరాకి భయపడుతున్నాడు, కానీ సీసీ కెమెరా కంటే శక్తివంతమైన కెమెరా ఒకటి ఉంది. అది నన్ను గమనిస్తూ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ కన్ను నా వెంట వస్తుంది. నేను మాట్లాడే మాట, చూసే చూపు, ప్రవర్తించే విధానం, చేసే తప్పు ఒక కన్ను గమనిస్తూ ఉంది అనే భయం మనలో ఉంటే పొరపాటు చేయడానికి భయపడాలా? దావీదు భక్తుడు ఏమన్నాడు? దేవా, నీ నుంచి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? ఆకాశముకెక్కినా, భూదిగంతములకి వెళ్ళినా, సముద్రపు అడుగు భాగానికి వెళ్ళినా. అంటే దేవుడు లేని చోటు ఎక్కడైనా ఉందా? లేదు. అంతే గుర్తుపెట్టుకోండి, మనం పొరపాటు చేసేటప్పుడు దేవుడు అక్కడ చూస్తున్నాడు. సీక్రెట్గా ఎవరో చూడట్లేదు, తలుపేసుకుని చేస్తున్నా, నా భర్త లేడు, నా భార్య లేదు, నా తల్లిదండ్రులు లేరు, నా సేవకులు లేడు, ఎవరు నన్ను గమనించట్లేదు అనే భ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? దేవుని కన్ను నిన్ను గమనిస్తూ ఉంది. అది నీకు అర్థమైతే భయం పుడుతుంది హృదయంలో. ఎవరితోనే సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతున్నావు, భయం పుట్టాలా? ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడుతున్న కాన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవా నేను మందిరానికి వెళ్ళాను, శ్యామగారి మందిరానికి వెళ్ళాను, మండే అగ్నిజ్వాలలాగానే బ్రతికాను, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా నరకానికంటే? ఒక్క నిమిషం ఆగు, రే కాల్ రికార్డింగ్ ఆన్ చేయండి రా అని అంటాడు. అప్పుడు నువ్వు దిక్కుమాల ఫోన్లు మాట్లాడావే, ఆ రికార్డింగ్ అంతా వినబడుతుంది. అప్పుడు ఎందుకులే ప్రభువా, ఈ రికార్డింగ్ అంతా ఎందుకులే ప్రభువా, ఆ సిగ్గేది అక్కడ పడి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేదాను కాదు కదా,
ఇక్కడికి వచ్చుండేవాడు కాదు కదా అని ఎవరంటారు? మీకు అర్థమవుతున్నా? దేవునికి అర్థమైపోయింది. వచ్చాడు, ఆదామా నీవెక్కడా అని అడిగితే ఆదాం, ప్రభువా సిగ్గేసి దాకున్నాం ప్రభువా. ఈ సిగ్గు ఎప్పుడు ఉండాలరా నీకు? తినక ముందు ఉండాలి. భార్య మాట విని అసలు నీ సంతోషంగా ఉండాలని భార్య నుంచి తప్పు చేయనాలి. నేను అసలు చేసిన తప్పు అక్కడ వచ్చింది. అర్థమైందా? వీడు ఉన్నంతసేపు బాగానే ఉండేవాడు. మీకు చాలా విచిత్రమైన విషయం ఏంటి చెప్పనా? సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి పేరు పెట్టింది ఎవరండి? మనిషి పెట్టాడు. నిజంగా దేవుడు పెట్టాడు, మనిషి పెట్టాడా? బైబిల్లో రాయబడి ఉందిగా, మీరు ఆదికాండం చదవండి. ప్రతి జీవరాశికి పేరు పెట్టింది ఎవరు? ఆదాం. సరే, అవ్వం వచ్చాక పెట్టాడా, అవ్వమ్మ రాకముందు పెట్టాడా? అది ఎందుకని చెప్పాలి మీరు. అవ్వమ్మ వచ్చిన తర్వాత ఇద్దరికైతే ఆలోచన ఎక్కువ వస్తుంది కదా. మరి ఇద్దరు వచ్చిన తర్వాత దేవుడు అవకాశం ఇవ్వచ్చు కదా. ఇద్దరు రాకముందే దేవుడు ఎందుకు ఇచ్చాడు? అలా కాదు, ఇప్పుడు పేర్లు పెట్టాడు అంతే. ఆల్మోస్ట్ అదే. ఇప్పుడు వచ్చావు, నువ్వు దున్నపోతు వెళ్ళిపో, నువ్వు గేది వెళ్ళిపో, నువ్వు పంది వెళ్ళిపో, నువ్వు కుక్క వెళ్ళిపో, నువ్వు తొండ వెళ్ళిపో, నువ్వు బల్లి వెళ్ళిపో, నువ్వు పిల్లి వెళ్ళిపో, నువ్వు ఇలా పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకవేళ నిజంగా అవ్వమ్మ గారు ఉన్నారనుకోండి, పంది వచ్చి అంటది అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి, ఏమండి అవ్వమ్మ గారు మీ ఆయన చెప్పండి, నా పేరు నాకు నచ్చలా. ఇప్పుడు అవ్వమ్మ గారు ఏమండి పంది పేరు నచ్చలేదంటండి, ఇంకో పేరు పెట్టండి అని అంటే ఆడికి మెంటలు వచ్చేది, బుర్ర పీకేసుకుంటాడు. వాస్తవంగా ఆలోచించండి, మన ప్రపంచంలో ఈ భూమి మీద కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్తాను, చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఆదాం ఎంత జ్ఞానవంతుడు, పిచ్చోడేం కాదండి ఆదాం. భారీ మాట వినేసాడని సామాన్యుడిగా లెక్కేసుకోకండి, ఎంత జ్ఞానవంతుడు చెప్తాను. ఇప్పుడు మన చర్చిలో పేర్లు పెడతామండి, బాప్తీసాలు ఇస్తాం. బాప్తీసాలు ఇస్తే పెట్టిన పేరే రిపీటెడ్గా పెడతాం కదా. కొత్త పేర్లు ఏమైనా ఆలోచించగలమా? మన ఐక్యూ లెవెల్స్ అంతే. పెట్టిన పేరు పెట్టిన పేరే పెడతాం. ఇప్పుడు శారాలు చాలామంది ఉంటారు, రెబ్కాలు చాలామంది ఉంటారు, ప్రిస్కిలలో చాలామంది ఉంటారు, ఎస్తేర్లు చాలామంది ఉంటారు, రూతులు చాలామంది ఉంటారు. ఒకవేళ చిన్నగా పేర్లు మార్చిన దగ్గర పేర్లు రిలేటెడ్గా ఉంటాయి, దగ్గర పెడతాం. ఎందుకంటే మా ఐక్యూ లెవెల్స్ ఇంతే. కానీ విచిత్రం చూడండి, కొన్ని కోట్ల జీవరాశులు వచ్చినాయి, వరుసగా నిలబెట్టాడు దేవుడు. నువ్వు పంది వెళ్ళిపో, నువ్వు గేదె వెళ్ళిపో, నువ్వు కుక్క వెళ్ళిపో, నువ్వు దున్నపోతు వెళ్ళిపో, నువ్వు ఆంబోతు వెళ్ళిపో, నువ్వు సింహం వెళ్ళిపో, నువ్వు చిరుతపులి వెళ్ళిపో, నువ్వు అంటే పెట్టిన పేరు పెట్టకుండా కొన్ని కోట్ల జీవరాశులకి పేరు పెట్టగలిగే జ్ఞానం గట్టిగా ఒక్కసారి చెప్పకూడదామా? అంటే ఆదామేం పిచ్చోడు కాదు, మనలాగా బుర్రలేనోడు కాదు, ఐక్యూ లెవెల్స్ సామాన్యంగా ఉన్నవాడు కాదు. ఐన్స్టీనే గొప్ప సైంటిస్ట్ అనుకుంటాం మనం, కానీ 100 లేదా 1000 మంది ఐన్స్టీన్లు కలిపితే ఒక ఆదాము. అది అతని జ్ఞానం. సింపుల్గా ఏం లెక్కేయకండి. అంటే అంత జ్ఞానం కలిగినోడు కూడా ఈ ముసురు దెబ్బకు లొంగిపోయాడు. ఎవరి దెబ్బకి? గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. నిజమేనా? ఏమ్మా కొంతమంది అన్నా మేము ఏం చేసామన్నా, ఏం పాపం చేసామన్నా, నేను చెప్పట్లేదమ్మా, బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నా. సరే, ఆదామా నీవు ఎక్కడని చెప్పగానే ఈ ఇద్దరు కలిసి ఎక్కడ దాక్కున్నారంట? చెట్టు చాటును దాక్కున్నారు. అప్పుడే నేను చేయాలి ప్రభువా, నువ్వు నీ మాటను ధిక్కరించి నేను తప్పు చేసేసానయ్యా అన్నాడా? నేనేం చేయను, నేనేమన్నా అవ్వమని ఇమ్మన్నానా? నువ్వు ఇచ్చావు, విన్నాను, మరి తిన్నాను అన్నాడు. అంటే అప్పుడు కూడా నేరం ఎవరి మీదకి నెట్టాడు? అంటే నువ్వు ఇచ్చిన దాని మాట నేను విన్నాను, నా తప్పు ఎందుకు అవుద్ది? తప్పు ఎవరిది ఇప్పుడు? అంటే తప్పు ఎవరి మీద వేశారు ఇప్పుడు సరే అవ్వమ్మా నువ్వు ఈ పని చేయడం న్యాయమా అన్నాడు. నేనేం చేయను, ఆడు వచ్చాడు తినమన్నాడు, నేను అన్ని ఇక్కడ రమ్మన్నానా? అనుమతి ఎవరిచ్చారు? అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు? మనం చాలాసార్లు పనికిమాలిన పనులు చేసి అంటే దేవుని చిత్తమేమో, లేకపోతే దేవుని చిత్తం లేకుండా తప్పు చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడా? దేవుడు ఇచ్చాడా? అంటే మన పనికిమాలిన పనులు చేసి ప్రభువా నువ్వు తాగమన్నావు ప్రభువా, మరి మందు ఎవరు తయారు చేయమన్నారు ప్రభువా, నేను తయారు చేయమన్నానా? అంటే తప్పు ఎవరిది ఇప్పుడు? చాలామంది పనికిమాలిన పనులు చేసి చెప్పేది తెలుసా, ఆ దేవుడు తయారు చేశాడంటే మనకి ఇవ్వడానికేగా అంటారు చాలామంది. అంటారంటరా? ఏ అబ్బాయి నేనేం రమ్మన్నా నాకు సైట్ కొట్టాడు, నేనేం చేయను, పడిపోమని చెప్పుందా బైబిల్లో? ఆలోచించండి. యోసేపు ముందు అందమైన ఒక అమ్మాయి నిలబడి ఉంది,
నువ్వు నాతో పాపం చేయంది, లొంగాడా? ఇంకొంతమంది ప్రశ్న ఏంటంటే, అసలు మంచి చెట్ల తెలివినిచ్చి ఆ ఫలవృక్షం అక్కడ ఎవడట్టమన్నాడు? మనం వేసే ప్రశ్నలు ఇలా ఉంటాయి. దేవుడు అక్కడ పెట్టకపోతే తినుండేవారు కాదు కదా అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? మన లాజిక్లు ఎలా ఉంటాయి? చాలామంది లాజిక్లో మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని అక్కడ ఎందుకు పెట్టాడు దేవుడు? ఇప్పుడు మీ ముందు అసలు తప్పు చేసే అవకాశమే లేదండి. అందరూ నీతిమంతులేగా, అందరూ మంచోళ్ళే. పాపం నీ ఎదుట ఉన్నప్పుడు, నీకు చేసే అవకాశం ఉన్నప్పుడు, నువ్వు తప్పు చేయడానికి పరిస్థితులన్నీ కల్పించబడినప్పుడు కూడా ఆ పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధంగా బ్రతికితే అప్పుడు నీలో ఉన్న నీతిమంతుడు బయటకు వస్తాడు. దేవుడు పెట్టింది ఎందుకో తెలుసా? ఆయనకి చేతకాక కాదు, ఆయనకి బుర్ర లేక కాదు, అసలు నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ స్థితిగతులు ఏంటో ఆయనకి తెలియాలి కాబట్టి ఆ పాపాన్ని ముందు పెట్టాడు. ఒకవేళ ఆ వృక్షఫలం అక్కడ లేకపోయి ఉంటే, సాతాను శోధించకుండా ఉంటే ఆదాము అవ్వలు కూడా నీతిమంతులేగా. అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నా పోలికలో చేశాను, కానీ ఒక ఫ్రీ విల్ అంటే ఒక స్వతంత్రతను వీళ్ళకి ఇద్దాం. వీళ్ళు ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉంటారు, ఎంతవరకు పాపానికి నిగ్రహించుకుంటారు అని చూసినప్పుడు వాళ్ళు దేనికి లొంగిపోయారు? ఇప్పుడు చూడండి, అవ్వమ్మ పండు ఆకర్షణీయంగా కనబడిందంట. ఎలా కనబడిందండి? బాగా ఆలోచించండి. నేను ఒకటి ఆలోచించాను, అంటే నా ఊహలో ఇది చదువుతున్నప్పుడు, ఇప్పుడు పండు అక్కడే ఉంది కదండి చాలా కాలం నుంచి. రోజు చూస్తుందా అవ్వమ్మ? గట్టిగా చెప్పాలా? చూస్తుందా? గట్టిగా చూస్తుంది కదా. ఆ రోజు ఎందుకు అందం కనబడింది? చెప్పాలా? అంటే ఇంకొకరు చెప్పుడు మాట విన్న తర్వాత నిజమే ఇంతవరకు చూడలేదు కానీ ఎలా ఉంది? మనలో పనికిమాలి పనులు చేసేవాళ్ళు కూడా ఎవడొకరు చెప్పిన తర్వాత నిజమే ఇది సింపుల్ జుట్టు దానిలో ఉందనుకున్నారు, కానీ వీడు చెప్తే అర్థమవుతుంది ఈ అమ్మాయి కూడా అందంగానే ఉంది, సైట్ కొట్టచ్చు అనుకుంటారు ఒక దరిద్రుడు. పాపంలో పడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఫ్రెండ్స్ కదా. నిన్నే చూస్తున్నాడంటే రోజు వాళ్ళు చెప్పగా వాడికి అట్రాక్ట్ అవుతారు ఎవరా? సాతాను కూడా అదే కుయుక్తును ఉపయోగించాడు. వాడు చెప్పగానే అది అందంగా కనిపించింది, మరి చెప్పకముందో కనిపించలేగా. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు అట్రాక్ట్ అవుతామంటే చెప్పుడు మాటలు వింటే. చెప్పుడు మాటలకు చాలా శక్తివంతమైన ప్రభావం ఉంటుంది, విషయం గుర్తుపెట్టుకోండి. అయితే సరే, విషయం ఏంటంటే మొత్తం మీద పండు తినేశారు, జరిగిపోయింది. తప్పు జరిగిపోయిన తర్వాత దేవుడు ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడైనా వాళ్ళు తప్పు ఒప్పుకుంటారేమో ట్రై చేస్తే తప్పును ఒప్పుకోలే. కోపం వచ్చిన దేవుడు, ఇంకొద్దు, నా కళ్ళ ముందుంటే నాకు కోపం వస్తుంది, ఇలా గెంటేయండి అని చెప్పి ఆ ఏదేను వనం నుంచి ఆ పరదేశ ప్రాంతం గెంటేసి ఖడ్గజ్వాలలు ఆ ప్రాంతంలో నిలబెట్టాడు. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా, ఇక నుంచి శిక్ష ఏంటో తెలుసా? నువ్వు కష్టపడి పని చేయాలా, చెమట పట్టకుండా ఇక్కడ పెరిగో, ఇక నుంచి ఏమొచ్చాలా? చెమట వచ్చి పని చేయాలా. మరి స్త్రీలకి ఏమిచ్చాడు తెలుసా? గర్భఫలం. అంటే ఏంటి తెలుసా? నువ్వు ప్రసవ వేదన పడతావు, ప్రసవ వేదన. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది ప్రశ్నిస్తారు, మగోళ్ళకి గర్భం రావచ్చు కదండి, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ ఆపరేషన్స్ అంటున్నారు చాలామంది. ఎందుకంటే మరి మీ మామ అలా చేసింది. ఎవరామె? ఆమె చేసింది. మరి మీరు తిట్టుకుంటే అమ్మమ్మ తిట్టుకోవాలా? ఆమె చేసిన తప్పు వల్ల నువ్వు కుదురుగా ఉంచితే, ఖాళీగా ఉంచితే కుదురుగా ఉండట్లేదు. అందుకని గర్భాన్ని పెట్టారనుకోండి, 9 నెలల్లో మోసుకుంటూ తిరగాల. అప్పుడు నీకు ఏ పాపం చేయడానికి ఆస్కారం లేదు కదా. కాబట్టి ఆ కష్టాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఆవిడ చేసిన పనిని బట్టి మీకు గర్భఫలం. మాకు ఇవ్వలేదు. మాకేమిచ్చాడు? గాడిద సాకిరీ చేయరని మాకు బాడేశాడు. ఎందుకని? మరి విన్నావుగా, చచ్చిదాకిను ఆవిడ మాట గొడ్డు చాకరీ చేయి, నీ బిడ్డలను పోషించు, నీ భార్యను పోషించు అని చెప్పి మాకు పాడేసాడు. అందుకే తెల్లారు లేచిన తర్వాత గాడిదల్లాగా మేము మోసుకుంటూ, మూటలు మోసుకుంటూ, కష్టపడేవాడు కష్టపడాలా, ఉద్యోగం చేసేవాడు చేయ. ఆలోచించండి, అమ్మాయిలు అనుకోండి, చదివింది లేకపోతే ఎవడొకటి కంట కట్టేద్దాం అంటారు కదా. మగాడికి ఆ ఛాన్స్ లేదు. నువ్వు మగాడవరా, ఉద్యోగం పురుష లక్షణం. నువ్వు ఉద్యోగం చేసుకుంటావో, కూలి పని చేసుకుంటావో, మూటలే మోస్తావో, చాకరీ చేస్తావో, అనవసరం. పిల్లాన్ని పోషించడం అసలు మగాడే కాదు అంటారు కదా. అమ్మాయిని ఎవరన్నా అంటారా? అమ్మా నోరు చెప్పాలి, నోటితో అంటారా కదా. అంటే అర్థం ఏంటి? ఆ రోజు మాట అన్నందుకు భారం మాకు, ఈ భారం మీకు, ఇద్దరికీ ఈక్వల్ ఇచ్చారు.
అర్థమైందా? ఇప్పుడు మనుషులు అలా చెడిపోయారు. చెడిపోయిన తర్వాత మొట్టమొదటి ఇద్దరు మనుషుల్లోంచి ఎవరు వచ్చారు? కయీను, హేబేలు వచ్చాడు. చూడండి, మొట్టమొదటి మనిషి ఎవరో తెలుసా? కయీను. మొట్టమొదటి మనుషుల కలయిక వల్ల మొట్టమొదటి శరీర మాంసపు ముద్దగా పుట్టిన వ్యక్తి ఎవరు అని అంటే కయీను. ఇంకా చెప్పాలంటే భూమి మీద ఫస్ట్ ఏడ్చిన బాలుడు ఎవరంటే కయీను. పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు? కేరకేరమని ఏడుస్తారు కదా. ఆదాము కేరకేరమని ఏడవలేదండి. ఆదాము డైరెక్ట్గా 25 ఏళ్ళ కుర్రోడుగా పుట్టాడు. అవ్వమ్మ కూడా డైరెక్ట్గా అతనికి తగ్గట్టుగా పుట్టింది. కేరకేరమన్నవాడు మాత్రం కయీనే. అర్థమైందా? అంటే ఫస్ట్ భూమి మీద బాలుడుగా ఉద్భవించిన వ్యక్తి కయీను, కానీ దుర్మార్గుడు. ఈ రోజులో చాలా మంది అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు, పొలాల దగ్గర కొట్టుకుంటున్నారు, ఇళ్ళ దగ్గర కొట్లాడుకుంటున్నారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారంటే కారణం ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కయీను హేబేలు దగ్గర స్టార్ట్ అయింది గొడవ. అందుకే ఈ రోజున అన్నదమ్ములు కొట్టుకున్నారు, అక్క చెల్లెలు కొట్టుకున్నారు. కారణం ఏంటంటే ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఆదిమ కాలంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి నరుల చెడుతనం పెరిగిపోయింది పెరిగిపోయింది పెరిగిపోయింది. ఒక టైంలో నోవహు కాలం వచ్చేసరికి ప్రజలు భయంకరమైన పాపాత్ములుగా మారిపోతే తట్టుకోలేక దేవుడు ఏం చేశాడు తెలుసా? జల ప్రళయాన్ని పంపించాడు. ఏ ప్రళయాన్ని? అప్పుడు మళ్ళా నోవహు ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళీ అనుకున్నాడు, కొంతమంది చేసిన తప్పుని బట్టి భూమిని సృష్టి నాశనం చేయడం ఇంకెప్పుడు నేను చేయను అని అనుకున్నాడు. మరలా లోతు కాలంలో ఒక ప్రాంతంలో జరిగింది, కానీ ప్రపంచమంతా నోవాహు కాలంలో మాత్రం జల ప్రళయంలో ముగిసిపోయింది. అక్కడి నుంచి దేవుడు తీర్మానం చేసుకున్నాడు, నేను లోకాన్ని నాశనం చేయను అని తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం ఆయన ప్రేమను బట్టి మనుషులు లోకు కట్టి పాపానికి బానిసలుగా మారిపోయారు. మారిపోతూ వస్తూ ఉంటే ఒక కాలం వచ్చేసరికి దేవుడు ప్రజలను మార్చడానికి ఫస్ట్ జడ్జెస్ని పంపించాడు, అంటే న్యాయాధిపతులను పంపించాడు, మాట వెనల. తర్వాత సేవకులను పంపించాడు, మాట వెనల. తర్వాత రాజులు వచ్చారు, మాటలు వెనల. చిన్న ప్రవక్తలు వచ్చారు, పెద్ద ప్రవక్తలు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, ఎవరి మాట వెనల. ఆఖరికి ఆయన అనుకున్నాడు, మనుషుడు చెడిపోతున్నాడు, ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? అందుకే ఉంది కదండి, పరలోకానికి వెళ్ళే దారి ఇరుకు మార్గం అయితే నరకానికి వెళ్ళే దారి విశాలమైన దారి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న సందర్భంలో దేవుడు అనుకున్నాడు, వీళ్ళని ఇలాగే వదిలేస్తే పాపం పెరిగిపోతుంది, నరకంలో సంఖ్య పెరిగిపోతుంది, పరలోక సంఖ్య తగ్గిపోతుంది, నేను తయారు చేసుకున్న నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు, వీళ్ళు నాశనం అవడం ఇష్టం లేదు, ఏం చేద్దాం అని ఆలోచించిన దేవుడు ప్రవక్తలు ప్రవచించినట్లుగా, ప్రతి గ్రంథం ప్రవచించినట్లుగా భూమి మీదకి తానే రావాలి అని డిసైడ్ అయిపోయి ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్. ఇది మొట్టమొదటి రోజు. అక్కడ నుంచి 33.5 సంవత్సరాలు జీవించే ఆయన 3.5 సంవత్సరాలు వాక్యాలు చెప్పాడండి. ఎన్ని సంవత్సరాలు? పరిచర్య చేసిన కాలం జస్ట్ 3.5 years. కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే సువార్తీకరణ ఆయన జరిగించాడు. 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ బాధలు తట్టుకోలేని శాస్త్రులు, పరిసయ్యులు చాలామంది ఎలాగైతే కష్టం అనుకున్న వాళ్ళు ఆఖరికి ఆయన తీసుకెళ్ళి ఎవరికి అప్పగించారు? సిలువకు అప్పగించడానికి తీసుకెళ్లారు. అదే మనం చదువుకున్న లోక సువార్త 23. దీనికి ముందు ఇంట్రడక్షన్ బ్రీఫ్గా చెప్పాను అంతే. అర్థమవుతుందా? జస్ట్ మీకు అర్థం అవడం కోసం. అందుకు యేసయ్య రావాల్సి వచ్చింది, అందుకే ఈ భూమి మీద ఉద్భవించాల్సి వచ్చింది, అందుకే ఈ భూమి మీద బ్రతికాడు ఆయన, బోధలు చేశాడు, మంచి సువార్త చెప్పాడు, మంచి మార్గాన్ని బోధించిన తర్వాత అక్కడ అప్పగిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? పిలాతు దగ్గర తీసుకొచ్చారంట. ఎవరి దగ్గరికి? నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, రే మీరందరూ అరుస్తున్నట్టుగా ఈయనలో ఏ పొరపాటు నాకు కనిపించట్లే, సరే ఆ హేరోదు గడి దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. హేరోదు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు అప్పటి నుంచే చాలా కాలం నుంచి యేసయ్యను చూడాలనుకుంటున్నాడు. ఆయన చెప్పిన అద్భుత కార్యాలు, చేసిన ఆశ్చర్య కార్యాలు విని ఈయన ఒకసారి చూద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో హేరోదు దగ్గరికి వెళ్తే హేరోదు కూడా ఈయన ఏదన్నా సూచిక్రియ చేస్తాడని చూస్తే చేయలే. అందుకే ఆడి కోపం వచ్చేసింది. ఎవరి కోపం వచ్చింది? ఎవరికి? హేరోదుకి. చాలా సందర్భాల్లో మనం మందిరానికి వస్తాం, దేవుని నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అది దొరకపోతే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. ఆడు కూడా అదే కోపం వచ్చింది. అంటే చాలామంది ఏమంటారు, మందిరానికి వెళ్ళాం, అద్భుతాలు జరిగిపోవాలా? ఏం జరిగిపోవాలా? క్షణం అబ్బాయి నేను ఈరోజు ప్రార్థన చేస్తే తెల్లకి జరిగిపోవాలంతే. చాలామంది ఈ హేరోదు బ్యాచ్ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నేను ఏదనుకుంటుంది ఇస్తాడు దేవుడు. విశ్వాసంతో అడుగు. ఎలా అడగాల? విశ్వాసంతో అడగాలి, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు హేరోదు చూద్దాం అనుకున్నాడు కానీ ప్రేమించలేదు కదా యేసయ్యను. ఇప్పుడు అలాంటి సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే ఈయన తీసుకెళ్ళి వస్తలు కొంచెం ఇబ్బంది పెట్టి కొట్టి మరలా ఎవరి దగ్గర పంపించాడు?
పిలాతు దగ్గరికి. విచిత్రమైన విషయం చెప్పనా, అప్పటి వరకు హేరోదు పిలాతు శత్రువులు అంట, రాయబడి ఉంది అక్కడ. హేరోదు పిలాతు ఆ రోజు మాత్రం ఫ్రెండ్స్ అయిపోయారంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్ మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దేనసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.